ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం దేవుడికి పూజ సామాన్లు వెండి, రాగి, ఇత్తడి సామాన్లు చక్కగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందు వెండి సామాన్లు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. హారతి ఇచ్చి చూసారా ఎంత నల్లగా ఉందో. అలాగే విగ్రహాలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. మీకు క్లీన్ చేయడానికి ఇలాగ నేను చూపిస్తున్నాను. ఇవి అలాగే రాగి ప్లేట్ చూడండి ఎంత నల్లగా ఉందో. ఇత్తడి కుందులు అలాగే ప్లేటు ఇవన్నీ బాగా నల్లగా ఉన్నాయి కదా. వీటికి ముందు పేస్ట్ని నేను తయారు చేస్తాను. ఈ పేస్ట్ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు. ముందు ఈ పేస్ట్ తోటి చక్కగా క్లీనింగ్ చూడండి. చూసారా వెండి విగ్రహం ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు ఒకసారి గమనించండి ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు బ్రష్ తీసుకోండి. నేను క్లీన్ చేయడానికి బ్రష్ తీసుకుంటున్నాను. బ్రష్ కూడా కొత్త బ్రష్ తీసుకోండి. బ్రష్ లేదు అనుకుంటే మనం స్టీల్ పీచ్ ఉంటుంది కదా, దాంతోటైనా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బ్రష్ తోటి చక్కగా మనం పేస్ట్ని ఇది మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని చక్కగా విగ్రహానికి అంతా కొద్దిగా బ్రష్ తోటి తీసుకుని చక్కగా ఈ విధంగా తోమాలి. శుభ్రంగానే క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. అంటే మనం పెద్దగా కష్టపడే పని ఉండదు. జస్ట్ ఈ పేస్ట్ని చక్కగా ఇలా అప్లై చేసుకోండి చాలు. ఇలా లక్ష్మీదేవి విగ్రహానికి చేసిన తర్వాత వినాయకుడికి ఇప్పుడు చూడండి ఎంత నల్లగా ఉందో. ఇలా బ్రష్ తోటి చక్కగా ఈ పేస్ట్ని అంతా ఇలా అప్లై చేసుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మనం పాము తోమక్కర్లేదు. చాలా సింపుల్గా మనకి శుభ్రం అవుతుంది. చూసారా వెండి వాటికి ఎలాగా మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకున్నాం. అలాగే రాగి ప్లేట్ చూసారా ఎంత నల్లగా ఉందో. ఈ పేస్ట్ మనం చక్కగా ఎలా క్లీన్ చేసుకోవాలి చూడండి. రాగి కొద్దిగా మెరుస్తుంది, మీకు తెలుస్తుంది కదా. అలాగే మనం వెండిది ఇది చూసారా హారతి ఇచ్చేది ఎంత నల్లగా ఉందో. మీకు ఇలా మొత్తం అంతా క్లీన్ చేసిన ఎంత అలా మెరుస్తుందో చూపిస్తాను. చూసారా ఎంత నల్లగా ఉందో. ఈ నల్లగా ఉన్నదానికి చక్కగా ఈ పేస్ట్ని చక్కగా అప్లై చేసుకోవాలి. ఇలా మన ఇంట్లో ఉన్న పూజ సామాన్ అంతా చక్కగా ఇదే విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీకు వెత్తడి చూపిస్తున్నాను. అలాగే రాగిది చెంబు చూసారా ఎంత అలా ఉందో. చూడండి అప్లై చేసేటప్పటికి చక్కగా మంచి మెరుస్తుంది. జస్ట్ ఎక్కువ కష్టపడక్కర్లేదండి. జస్ట్ ఇలా మన బ్రష్ తోటి అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఇత్తడి ప్లేట్ చూసారా ఎంత నల్లగా ఉందో. ఇలా బ్రష్ తోటి మనం ఇలా డిజైన్ ఉన్న ప్లేట్లు అయితే కొంచెం బ్రష్ తోటి అయితే బాగా అంటే శుభ్రం అవుతాయి. అంటే ఇలా డిజైన్గా ఉన్నది మధ్య మధ్యలో నల్లగా ఉన్నది అంతా చక్కగా మురికి మనం బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే శుభ్రంగా అవుతుంది. ఇలా మొత్తం అన్నీ నేను వెండి, ఇత్తడి, రాగి ఈ సామాన్లన్నీ నేను శుభ్రంగా ఈ పేస్ట్ని అంతా అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ ఎక్కువ కాదండి, ఒక 2 నిమిషాలు తోమండి. చూడండి ఇలా చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా బేసిన్లో వాటర్ వేసి చూడండి ఈ సామాన్లు అంతా చక్కగా మీకు క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత అలా మెరుస్తున్నాయో. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. చూసారా వెండిది హారతి ఇచ్చేది ఎంత నల్లగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత అలా మెరుస్తుందో. చూసారా వెండి ఎంత అలా మెరుస్తుందో. అలాగే ఇత్తడి ప్లేట్ చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. అలాగే చూడండి రాగి ప్లేట్ కూడా ఎంత బాగా శుభ్రం అయిందో. ఇవన్నీ మళ్ళీ ఒకసారి శుభ్రంగా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా నీట్గా శుభ్రంగా కడగాలి. మీరు కడిగేటప్పుడు కూడా కొంచెం మంచి వాటర్తో కడగండి. ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని మెత్తంది ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడవండి. ఎందుకంటే ఇలా తుడడం వలన మచ్చలు లేకుండా నీట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా సామాన్లు తుడిచిపెట్టుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది. ఆ మెరుపు అనేది తగ్గకుండా చక్కగా ఉంటుంది. ఇలా అన్ని సామాన్లు శుభ్రంగా తుడుచుకోవాలి. మీకు చూసారా ముందు ఎలా ఉంది విగ్రహం నల్లగా ఉంది. ఇప్పుడు చూసారా ఎంత తెల్లగా మెరుస్తుందో. ఇప్పుడు కూడా మరి ఇంకో విగ్రహం కూడా చూపిస్తాను. చూసారా ముందు ఎంత నల్లగా ఉందో ఇప్పుడు ఎలా మెరుస్తుందో. చాలా సింపుల్గా మనం ఈ పేస్ట్ను రెడీ చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే. చూసారా అన్నీ తుడిచాను, తల మెరుస్తున్నాయి.
చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి ఈ పేస్ట్. అలాగే పూజ సామాను కూడా మనం క్లీన్ చేసుకున్నా కూడా ఎక్కువ టైం పట్టదు. ఈ పూజలు చేసే సమయంలో మనం చక్కగా ఈ పేస్ట్ని చక్కగా పెట్టి క్లీన్ చేసుకున్నామంటే చక్కగా 10 నిమిషాల్లోనే మనకి శుభ్రం అవుతాయి సామాన్లన్నీ. ఇప్పుడు ఈ పేస్ట్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకోండి. నేను కొలతల ప్రకారం చెప్తాను. ఇప్పుడు ఒక బౌలు కల్లుప్పు తీసుకోండి. సాల్ట్ వేయకండి, కల్లుప్పు అయితేనే బాగుంటుంది. అదే కప్పుతోటి చింతపండు పీచులు లేకుండా గింజలు లేకుండా శుభ్రం చేసుకొని వేసుకోండి. నల్ల చింతపండు అయినా పర్వాలేదు. ఈ నిమ్మకాయలు కొంచెం ఇలాగ నల్లగా అయ్యాయి, దీన్ని కూడా తీసుకున్న నిమ్మకాయలు కూడా కట్ చేసుకొని ఒక కప్పు వేసుకోవాలి. నిమ్మకాయలు కూడా గింజలు లేకుండా మీరు చూసుకోండి. అలాగే ఒక కప్పు కొంకుడికాయలు, ఈ కొంకుడికాయలు కూడా గింజలు లేకుండా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కొంకుడికాయలు లేకపోతే కొంకుడికాయలకు బదులు ఏమేయాలో నేను వీడియోలో చెప్తాను చూడండి. కొంకుడికాయలు ఒక కప్పు వేసుకున్నాం కదా, అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలపండి. కలిపిన తర్వాత కుక్కర్ గిన్నె మూత పెట్టుకోండి. కుక్కర్ గిన్నె మూత పెట్టిన తర్వాత గ్యాస్ మీద పెట్టి మీడియంలో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చక్కగా కుక్కర్ గిన్నె ఆవిరిపోయింది. మూత తీసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో, మీకు గరిటెతో చూపిస్తాను. చూడండి నిమ్మకాయ చక్కగా మెత్తగా అయిపోయి, ఇది బాగా చల్లారనివ్వండి. ఒక బౌల్లో వేసుకుందాం. ఈ బౌల్లో వేసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేయండి, గింజలు అవి లేకుండా చూసుకుని అప్పుడు మీరు మిక్సీలో వేసుకోండి. అంటే చింతపండులోని పిక్కలు లేకుండా, నిమ్మకాయలోని గింజలు లేకుండా చక్కగా చూసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. వేసిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోండి. బాగా ఉడికిపోయింది కదా, పేస్ట్ కూడా చాలా సింపుల్గా అయిపోద్ది. మనం దీన్ని ఇంకా ఫిల్టర్ చేసే పని ఉండదు. చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా మనకు పేస్ట్ రెడీ అయిపోయిందో. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటి చక్కగా తయారు చేసుకోవచ్చు. మీకు కొంగుడికాయల బదులు ఏం వేసుకోవాలో చెప్పాను కదా, అంటే సర్పు వేసుకోవచ్చు. కానీ సర్పకు బదులు కొంగుడికాయలు ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. కొంగుడికాయలు లేనప్పుడు సర్పు ఒక 2 స్పూన్లు వేసుకోండి సరిపోద్ది. అంటే ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇలా మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఒక బాటిల్లో వేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీటితోటి మన స్టీల్ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు. ఇత్తడి, రాగి, వెండి, అలాగే మనం స్టవ్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మన ట్యాపులు ఉంటాయి కదా, అవి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే